పోలవరం హైట్ తగ్గించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు తగ్గించారు హైట్? 145 నుంచి ఎవరు తగ్గించారు హైట్? తెలుగుదేశం ప్రభుత్వం తగ్గించిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తగ్గించిందా? తెలుగుదేశం ప్రభుత్వం తగ్గించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైట్ తగ్గిస్తున్నట్టు జీవోలు తీసుకొచ్చి దాన్ని అప్రూవ్ చేశారు. దాన్ని అవునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చి హైట్ తగ్గించింది అనే మాట వాస్తవం కాదో మీరు తెలుసుకోండి. ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తగ్గిస్తున్నారు. తగ్గించలేదు. జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు దాని హైట్. షూర్, అది 100% షూర్. ఒకసారి నేను క్లారిటీగా మీకు ప్రూఫ్స్ పెడతాను ఒక విషయంలో. డెఫినెట్ గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ అంటే మనకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తారు అది కూడా పెట్టండి పక్కన. డెఫినెట్ గా, నో ప్రాబ్లం. అది మనకి తనమనాలి వెళ్ళండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ప్రజల కోసం ఎంతో చేశారు ఏం చెప్తున్నారు చేశారు కదా. మీ వర్షన్ సార్, నా వర్షన్ నేను చెప్పాను. మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నా. అంటే నేను ఇప్పుడు ప్రశ్న అడగాలంటే దాని కంక్లూజన్ మీరు చెప్పాలి. ఓకే, చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు 1-2 సొంత చెప్పగలరా మీరు? చాలా ఉన్నాయి సొంత. చాలా ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకోండి. ఫీ రీఎంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది కాదు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. రాజశేఖర రెడ్డి హైలైట్ చేసుకున్నాడు దాన్ని. ఓకే, 108 కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు సత్యం రామలింగరాజుతో వేసిన స్కెచ్ని తీసుకొచ్చి ఎలక్షన్ తర్వాత రాజశేఖర రెడ్డి హైలైట్ చేసుకున్నాడు 108ని కూడా. ఓకే, సో నేను అంటుంది ఏంటంటే ఈరోజు ఫౌండేషన్ వేస్తే ఆ రోజు ఫౌండేషన్ తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకునే బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అదే మాట కాదు సార్, మీరు చెప్పేది నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు? 108 సత్యం రామలింగరాజు ఆ మాట అన్నాడా లేదా? ఈ 108 కాన్సెప్ట్ వాజ్ బీన్ డిజైన్డ్ ఇన్ మిస్టర్ నాయుడుస్ గవర్నమెంట్ అనే మాట అన్నాడా లేదా? అన్నారా? 100% అన్నారు. మీరు యూట్యూబ్లో చూసుకోండి. దట్ ఈస్ డిజైన్డ్ బై మిస్టర్ నాయుడుస్ గవర్నమెంట్. ఫీజు రీంబర్స్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఎలక్షన్ టైంలోకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ పథకాల్లో 1999లో 2003లో 1999 గెలిచిన తర్వాత 2003లో ఎలక్షన్కి వెళ్ళే ముందు విద్యార్థులకి వాళ్ళ ఫీజు కాలేజీలకే పే చేస్తామని చెప్పే పథకం 2003లో తీసుకొచ్చారు. ఆయన ఎలక్షన్ వెళ్ళే క్యాంపెయిన్లో తీసుకొచ్చారు. దాన్ని వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్గా 2004 ఎలక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాడుకున్నారు దాన్ని. ఓకే, ఫీజు రీంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి, సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పారు, 108 కూడా సత్యం రామలింగరాజు గారు డిజైన్ చేసిన సత్యం కంపెనీతో కోయలేషన్ అయ్యి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని డిజైన్ చేస్తే ఎలక్షన్ల టైంలో ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని మంచిగా తీసుకెళ్ళాడు జనాల్లోకి. ఓకే, 2 ఇంకా సార్ అంటే ద లాట్ ఆఫ్ దిస్ థింగ్స్ రైట్. పిల్లలకి పోషకాహారం దగ్గర నుంచి అది కూడా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారా? పిల్లల పోషకాహారం పథకం కూడా, మంచినీటి తాగునీటి పథకాలు, 2 రూపాయలకే కిలో బియ్యము. ఎన్టీ రామారావు గారిది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ. ఎన్టీ రామారావు గారిది, ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రూపాయి కిలో బియ్యం పెట్టారు కదా తర్వాత వచ్చిన తర్వాత. చెప్తున్నా, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. అంగన్వాడీ కానివ్వండి, మహిళలకి సంబంధించిన వింగ్ ఒకటి, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ఇట్, ఆ పథకాలు కానివ్వండి, ఇక చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఇన్ని జరిగినప్పుడు సార్ నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ స్కూల్లోకి వెళ్ళి కూర్చొని మీకు స్కూల్ని ఇలా తయారు చేసింది కానీ నాడు నేడు కానీ ఇలా తయారు చేసింది లోకేష్ గారే, మంత్రి గారు అంటూ జగన్మోహన్ రెడ్డి పథకాల క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? ఓకే, నాడు నేడు స్కూల్కి సంబంధించింది ఏదైతే లోకేష్ గారు వెళ్ళిన స్కూల్కి లోకేష్ గారు స్వయంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని డబ్బులు కేటాయించి చేయించిన స్కూల్ అది. గత 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా ఎక్స్పీరియన్స్ లో కానీ అంత ముందు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వ స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడులో స్కూల్స్ మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు దీన్ని నమ్మరు సార్. ఎందుకంటే మీరు నేను చెప్పేది నమ్మరు కాబట్టి ప్రజలకి కళ్ళెదురుగా ఆ స్కూల్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా ఆ బోర్డ్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చి 19 నెలలు అవుతుంది. ఇప్పటికీ 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ కానీ ఏమి ప్రొవైడ్ చేయలేదు. అంటుంది ఏంటంటే బైజూస్ కాన్సెప్ట్లో తీసుకొచ్చి ట్యాబ్స్ ప్రొవైడ్ చేయడం, దాని ఎంత పెద్ద స్కామ్ ఉందో మీకు తెలుసు ఆ సంగతి. మీరు ఒప్పుకోకపోయిండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటే ఆయన మేము ఏది చెప్పినా సరే మీరు నమ్మని పరిస్థితిలో ఉంటారు. తప్పు సార్, మన సబ్జెక్ట్ ఎవరికి వెళ్ళాలి చూస్తున్న 100%. అది ఇంపార్టెంట్. 100%. నేను అంటుంది ఏంటంటే నాడు నేడు విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో
స్కూల్స్ రెనోవేషన్ చేయడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. ఓకే, డెఫినెట్లీ వాళ్ళు ఒక 10% 20% చేసి ఉంటారు, కాదని నేను అనట్లా. కానీ మేము వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసాం, ఎక్కడ బ్రేక్ చేయాల. ఓకే, ఒక పథకాన్ని ఆ రోజు వాళ్ళు మొదలుపెట్టుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశాం. నేను అడిగేది అది కాదు. లెట్ మీ కంప్లీట్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 2019 కూడా ఎంతో బడ్జెట్ కేటాయించి ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయడానికి ఎన్నో బడ్జెట్లు కేటాయించారు, కొన్ని చేశాము. అదేవిధంగా 2014 to 19లో ఇంకోటి కూడా చెప్తా, ఎంతోమంది ఎన్ఆర్ఐలు కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకొని మేము ఎంతో దాన్ని చేయించాం. తెనాల్లో కానివ్వండి, వితరిత ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఒక స్కూల్ అడాప్ట్ చేసుకొని. ఐ డెంట్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు డూ ఇట్. ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఓకే, మైన్ ఈజ్ అ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్. ఓకే, మనం చేయాల్సింది వేరే దగ్గర చేస్తున్నాం. ఓకే, సో ఎంతోమంది ఎన్ఆర్ఐలు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని ఒక 10 మంది ఎన్ఆర్ఐలు 12 మంది ఎన్ఆర్ఐలు కలిసి ఆ స్కూల్ని డెవలప్ చేశారు. 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐలు పెడితే ఆనాటి ప్రభుత్వం 10 లక్షలు యాడ్ చేసి 20 లక్షలు ఫండింగ్ ఇచ్చి స్కూల్ డెవలప్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 లక్షల రూపాయలు స్కూల్ మీద ఖర్చు పెడితే దాదాపు 5 లక్షల రూపాయలు వాళ్ళు నాయకులు కానివ్వండి, ఇతర కానివ్వండి డబ్బులు పాడైపోయినాయి అనే. అలా అయితే ఇప్పుడు పార్టీలు గెలిచేవాళ్ళు. నేను అదే చెప్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేక ఓడిపోయాడని మీరు అనుకుంటున్నారా? డబ్బులే కదా మీరు అన్న, కార్యకర్తల దగ్గర ఎక్కడ ఉండే డబ్బులు? నేను ఏ పార్టీలో ఏ కార్యకర్తకి డబ్బులు ఉండవండి. అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి. పార్టీలో ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ఆ పార్టీ మీద అభిమానంతో ఆయన పార్టీకి పనిచేస్తారు తప్పితే వాళ్ళని డబ్బులుండి ఏం పార్టీలకు పనిచేయరు. వాళ్ళు డబ్బులుంటే బిజినెస్లు చేసుకుంటారు కదా, వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఆ అభిమానం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానిలో I don't see a problem at all. అంటే అదే మీరు చెప్పిందంతా ఓకే. ఆ పథకం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాన్ని లోకేష్ గారి పైన పేరు పైన చెప్పడం ఎంతవరకు కరెక్ట్? లోకేష్ గారి పేరు మీద చెప్పలేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు ఆ స్కూల్కే వెళ్ళారో ఆ స్కూల్ డెవలప్ అయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఫండ్స్ కేటాయించి దాన్ని డెవలప్ చేశారు. డెవలప్ టేబుల్స్ కి స్టిక్కర్ అంటించాల్సిన అవసరం ఏంటి? మేము అంటించలేదంటే ఆల్రెడీ ఉన్నవి అవి, మేము పీకలేదు. నేమ్ మార్చేశారు కదా, నేమ్ మార్చేసిన స్టిక్కర్ పెట్టారు కదా అందులో. నాకు తెలిసి ఐ డెంట్ సీ ఇట్ మేబీ, బట్ ఆ రోజు లోకేష్ గారు వెళ్ళిన స్కూలు మాత్రము ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఫండ్స్ కేటాయించి డెవలప్ చేసిన స్కూల్ అది. ఆ స్కూల్కి వెళ్ళి నేను డెవలప్ చేశాను ఈ స్కూల్ అని చెప్పడం తప్పేముంది? పథకమే తీసుకొచ్చామని చెప్పారు లేకని అక్కడ. ఇప్పుడు సార్, ఇప్పుడు స్కూల్స్ వదిలేద్దాం. ఇప్పుడు అన్ని పథకాలు పేర్లు మార్చడం ఎందుకుని? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాడు మరి? ఎప్పుడు అందుకు అడగలేదు? ఏం మార్చాడు? చాలా మార్చాడు. ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకొచ్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టాడు. తప్పే, ఎన్నో మార్చాడు. చాలా మార్చాడు. అదే అంటున్నా. నేను అంటుంది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పథకాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పథకాలు అంత గొప్పగా ముందుకు వెళ్ళేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు తీయలేదండి. మేము తెచ్చిన పథకాలకి జగన్మోహన్ రెడ్డి పేరు మార్చుకున్నాడు. ఆ పథకాలకు మళ్ళీ మేము పేరు మార్చుకున్నాము. వాలంటరీ వ్యవస్థ తీసేశారు. అది తీసేసామని చెప్తున్నాం. మేము మార్చుకోలేదు. వాలంటరీ వ్యవస్థ మేము అడాప్ట్ చేసుకోలేదు. 10,000 ఇస్తాని ఉగాది కానుకని చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు? అది మేము మా గవర్నమెంట్ లోనే ఇచ్చామండి. ఏమి ఇచ్చారు? పండగ కానుక అని చెప్పి మా గవర్నమెంట్ లోనే ఇచ్చాము. వాలంటీర్స్ కి తీసేమో ఉగాది కానుక నేను వచ్చిన తర్వాత 10,000 చేస్తానని చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి మాట్లాడుతున్నారు. చెప్పుంటారేమో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. మేబీ చెప్పుంటారేమో, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఇఫ్ ఐ నో ఐ వుడ్ హావ్ టాక్ అబౌట్ ఇట్.